హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము వర్బ్స్ తీసుకున్నాము. వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3, V4, V5 ఈ ఫార్మ్స్ తీసుకున్నాము. ఇవి యాక్చువల్లీ నేను 1000 నంబర్స్ తీసుకున్నాను. అవి పార్ట్ బై పార్ట్ నేను అప్లోడ్ చేస్తాను. ఒక్క వీడియోలో 100 వర్బ్స్ని అప్లోడ్ చేస్తాను. అంటే ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి, ఆ వర్బ్కి మీనింగ్ ఏంటి, అది V1 ఫామ్ ఏంటి, V2 ఫామ్ ఏంటి, V3 ఏంటి, V4 ఏంటి, V5 ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇవి మనకి 10 పార్ట్స్ ఉండబోతున్నాయి. ఇది ఫస్ట్ పార్ట్. మొత్తం నేను 1000 క్వశ్చన్స్ తీసుకున్నాను. అందులో ఫస్ట్ పార్ట్లో 100 ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో 100 ఉంటాయి, సెకండ్ పార్ట్లో 100 అంటే 100 వర్బ్స్ ఒక వీడియోలో ఇస్తాను నేను. ఓకేనా? సో ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ అలాగనే అనుకుంటే సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే అన్ని పార్ట్స్ని కూడా చూడండి. నేను 1 by 1 అప్లోడ్ చేస్తాను. ఓకే, విల్ స్టార్ట్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే అబాష్. అబాష్ అంటే ఏంటి అంటే మనం ఫస్ట్ టైం విన్నట్టు అనిపిస్తుంది కదా, అదేం కాదు. అబాష్ అంటే ఏంటి అంటే ఎవరైనా మిమ్మల్ని అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తారు చూడండి, దాన్ని అబాష్ అని అంటారు. అంటే మేక్ దెమ్ ఫీల్ అన్కంఫర్టబుల్. ఎవరైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ చేయాలి అనుకున్నప్పుడు అబాష్ అనే వర్డ్ యూస్ చేస్తాము. ఇది బేస్ ఫాము. దీనికి వచ్చేసి పాస్ట్ టెన్స్ V2. నేను వేరే కలర్ తీసుకుంటాను. V2 పార్టిసిపుల్ అంటే V3, బేస్ ఫామ్ అంటే V1. అయితే మీరు అడగొచ్చు, మేడం V1, V2, V3 తెలుసు నాకు, కానీ మీరేమో V4, V5 అంటున్నారు, అదేంటి అంటారా? V4 అంటే ఏంటి, V5 అంటే ఇది V1 ప్లస్ IS కానీ IS కానీ S కానీ యాడ్ చేస్తే V5 అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేసే వర్బ్ని మనము V5 అంటాము. V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ కూడా ఇది రాస్తాను నేను. V5 ఈక్వల్ టు V1 ప్లస్ ES కానీ S కానీ యాడ్ చేస్తాం, IS కానీ యాడ్ చేస్తాము. అప్పుడు అది V5 అని అంటాము. ఇది ఇంగ్ ఫామ్ అంటే V4 అని అంటాము. సో ఇవి ఒక్కొక్క ఫామ్ మనం చూసుకుంటూ వెళ్దాం. అబాష్ అంటే చెప్పాను కదా, మేక్ దెమ్ అన్కంఫర్టబుల్ అంటే అప్పుడు అబాష్ అంటాము. అబాష్డ్ పాస్ట్ టెన్స్. అబాష్డ్ V3 కూడా అదే ఉంది. అబేషియస్ అంటే అది థర్డ్ పర్సన్ సింగులర్. అబేషింగ్, దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాము. నెక్స్ట్ ఎన్లార్జ్ అయింది. అబేట్ అంటే ఏంటి అంటే తగ్గించడం, అంటే తగ్గిపోవడం అలాంటిదని అబేట్ అని అంటాము. అబేట్ బేస్ ఫాము. అబేటెడ్ V2 అండ్ V3. అబేటింగ్. ఇక్కడ నేను ఫామ్స్ రాసాను, అది చూడండి. నెక్స్ట్ అబైడ్ అంటే ఏంటి అంటే మనము దానికి ఏమంటారు, కట్టుబడి ఉండాలి అంటాం చూడండి. ఏదానికైనా కట్టుబడి ఉండాలంటే వి షుడ్ అబైడ్ టు దట్ అని అంటాం చూడండి. వి షుడ్ అబైడ్ టు దట్ అంటే దానికి మనం కట్టుబడి ఉండాలి. సో అబోర్డ్ పాస్ట్ టెన్స్. అబోర్డ్ ఫ్యూచర్ అదే V3 పార్టిసిపుల్. అబైడ్స్ అబైడింగ్. నెక్స్ట్ అబ్జర్వ్. మీరు ఆ క్లాస్ విని ఏం అబ్జర్వ్ చేశారు అంటారు కదా, అంటే మీరు అందులో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు లేదంటే ఏమి గ్రహించారు అంటారు చూడండి, అది అబ్జర్వ్. అంటే ఇక్కడ అంటే పాస్ట్ టెన్స్, ఇక్కడ అంటే V3 అంటే V2 V3 మనం ఉన్నది V1 బేస్ ఫామ్. అబ్జార్బ్స్ థర్డ్ పర్సన్ సింగులర్. అబ్జర్వింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ యాక్సెప్ట్. మీరు ఆ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేశారా అంటారు కదా, అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారంటే అర్థమైంది కదా. యాక్సెప్ట్ చేశారంటే మీరు ఒప్పుకున్నారా అంటారు చూడండి. యాక్సెప్టెడ్ V2 V3 యాక్సెప్ట్స్ తన థర్డ్ పర్సన్ సింగులర్. యాక్సెప్టింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ అకంపెనీ అంటే తోడుగా ఉండడం. హూ ఈజ్ అకంపెనీడ్ బై యూ అంటే ఎవరు మీతోనే అకంపెనీ అయ్యి ఉన్నారు అంటే అకంపెనీ బేస్ ఫామ్. అకంపెనీడ్ అంటే పాస్ట్ టెన్స్. అకంపెనీడ్ అంటే V2 అండ్ V3. అకంపెనీస్ థర్డ్ పర్సన్ సింగులర్. అకంపెనీయింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ ఏక్ అంటే హెడేక్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే చెస్ట్ పెయిన్ అంటాము, లేదంటే ఏక్ అంటాము. సో పెయిన్, నొప్పి అనేదాన్ని ఏక్డ్ ఏకింగ్. నెక్స్ట్ వన్ అచీవ్. మీరు ఏం అచీవ్ చేశారు అంటారు కదా, మీ లైఫ్లో మీరు ఏం అచీవ్ చేశారు అంటే ఏం సాధించారు.
అచీవ్డ్ అచీవ్డ్ V2 V3. అచీవ్స్ థర్డ్ పర్సన్ సింగులర్, అచీవింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అక్వైర్ అంటే సంపాదించడం అనొచ్చు, లేదంటే పొందడము అనొచ్చు. సో అక్వైర్డ్ V2 V3. అక్వైర్స్ థర్డ్ పర్సన్ సింగులర్, అక్వైరింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. యాక్ట్ అంటే మనము పార్లమెంట్ యాక్ట్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏదన్నా గవర్నమెంట్ లా ఉంటుంది కదా, అందులో యాక్ట్ అనొచ్చు. లేదు అంటే ఇప్పుడు GST యాక్ట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది, లేదంటే కంపెనీస్ లాస్ యాక్ట్ ఉంది, అలా యాక్ట్ అనొచ్చు. లేదు అంటే మీరు ఏదైనా పని చేస్తుంటే కూడా దాన్ని కూడా యాక్ట్ అంటాము. వాట్ యువర్ యాక్టింగ్ అపాన్ అంటే దేనిపైన మీరు వర్క్ చేస్తున్నారు, సంథింగ్ అలా. సో యాక్టెడ్ V2 V3. యాక్ట్స్ థర్డ్ పర్సన్ సింగులర్, యాక్టింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. యాడ్ అంటే ఉన్నదానికి ఇంకొద్దిగా యాడ్ చేసేదాన్ని యాడ్ అంటాము. యాడెడ్ V2 V3. యాడెడ్ V5 యాడ్స్, V4 యాడింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అడ్రస్ అంటే ఏంటంటే మన చిరునామా, మనం ఉండే లొకేషన్ అడ్రస్ అనే మీనింగ్ వస్తుంది. బట్ ఇంకొక అడ్రస్ ఏమొస్తుంది అంటే అడ్రస్ చేయండి, ఈజ్ అడ్రస్సింగ్ ద పీపుల్ అంటే అతను పీపుల్ ముంగట మాట్లాడుతున్నాడు, సంథింగ్ అలా. సో అడ్రస్ అంటే మాట్లాడడము, ప్రస్తావించడం అలాంటిది. అడ్రస్డ్ అంటే తను ఆల్రెడీ మాట్లాడేశాడు. అడ్రస్డ్ అంటే విల్ బి అడ్రస్డ్ అంటే ఫ్యూచర్లో అడ్రస్ చేస్తాడు V3. అడ్రసెస్ థర్డ్ పర్సన్ సింగులర్, అడ్రస్సింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి మీరు అంటారు కదా, కొద్దిగా ఓర్చుకోండి సంథింగ్ అలాంటివి అంటారు చూడండి, సర్దుబాటు చేసుకోండి అంటారు చూడండి, అలాంటిది అడ్జస్టెడ్ V2. అడ్జస్టెడ్ V3. అడ్జస్టెస్ థర్డ్ పర్సన్ సింగులర్, అడ్జస్టింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అడ్మైర్ అంటే ఐఎమ్ అడ్మైర్డ్ టు దాట్ అని అంటే నేను దాన్ని చూసి అడ్మైర్ అయ్యానంటే దాని మీనింగ్ ఎలా చెప్పొచ్చు మనము, మెచ్చుకున్నాను అంట చూడండి. అడ్మైర్ అయ్యానంటే మెచ్చుకోవడం అలాంటిది. అడ్మైర్ అంటే మెచ్చుకోవడము. అడ్మైర్డ్ పాస్ట్ టెన్స్, అడ్మైర్డ్ V3 పాస్ట్ ఫ్యూచర్ టెన్స్. అడ్మైర్స్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అడ్మైర్స్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, అడ్మైరింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అడ్మిట్ అంటే ఈజ్ అడ్మిటెడ్ ఇంటూ హాస్పిటల్ అంటారు. అంటే హాస్పిటల్లో కానీ స్కూల్లో కానీ ఎందుకంటే జాయిన్ అయ్యేదాన్ని అడ్మిట్ అని అంటారు. అడ్మిటెడ్ V2. అడ్మిటెడ్ V3. అడ్మిట్స్ థర్డ్ పర్సన్ సింగులర్, అడ్మిటింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. నెక్స్ట్ అడ్వైజ్. మీరు నాకు కొద్దిగా అడ్వైజ్ ఇస్తారా, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తారా అంటే చూడండి, అది అడ్వైజ్, సలహా అన్నట్టు. అడ్వైజ్డ్ V2. అడ్వైజ్ V3. అడ్వైజెస్ థర్డ్ పర్సన్ సింగులర్, అడ్వైజింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అఫోర్డ్ అంటే ఐఎమ్ నాట్ అఫోర్డబుల్ టు దట్ అని అంటే ఏంటంటే నేను దాన్ని ఎలా చెప్పొచ్చు, నేను దాన్ని భరించలేను, లేదంటే అది నా పరిధిలో లేదు అని చెప్తాను చూడండి. అది అఫోర్డబుల్ అంటే ఏంటి అంటే కొనుక్కోదగింది కాదు, లేదంటే భరించదగింది కాదు అనేదాన్ని అఫోర్డ్ అంటారు. అఫోర్డ్స్ థర్డ్ పర్సన్ సింగులర్, అఫోర్డింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అగ్రీ అంటే మీరు అగ్రీ అయ్యారా, దానికి మీరు ఒప్పుకున్నారా అంటారు చూడండి, అది అగ్రీడ్ V2. అగ్రీడ్ V3. అగ్రీస్ థర్డ్ పర్సన్ సింగులర్, అగ్రీయింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అలైట్ అంటే వెలిగించడం, ఎలిట్ V2 V3. అలైట్స్ థర్డ్ పర్సన్ సింగులర్, అలైటింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అలో చేయండి, ప్లీజ్ అలో ఇమ్ టు ద క్లాస్ అంటాం కదా, అంటే అతన్ని పర్మిషన్ ఇవ్వండి అతను క్లాస్కి రావడానికి పర్మిషన్ ఇవ్వండి అనేదాన్ని ప్లీజ్ అలో ఇమ్ అంటాం కదా, అట్లా అలౌడ్ V2. విల్ బి అలౌడ్ ఫ్యూచర్ V3. అలోస్ థర్డ్ పర్సన్ సింగులర్, అలోయింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. యానిమేట్. ఇప్పుడు మనం యానిమేటింగ్ కార్టూన్ బొమ్మలు చేస్తామా అంటే దాన్ని ఒక నిజంగా ప్రాణం ఉన్న దానిలాగానే యానిమేట్ చేశాడు, నిజంగా ప్రాణం ఉన్న దానిలాగానే గీసాడు అంటారు చూడండి, దాన్ని యానిమేట్ అంటారు. యానిమేటెడ్ బొమ్మలు అవి. యానిమేటెడ్ V2. యానిమేటెడ్ V3. యానిమేట్స్ థర్డ్ పర్సన్ సింగులర్, యానిమేటింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అనౌన్స్. ఈరోజు ఇది అనౌన్స్ చేశారు అంటారు కదా, ఇలా పెట్టుకొని గవర్నమెంట్ ఇలా అనౌన్స్ చేసింది, లేదంటే డిపార్ట్మెంట్ ఇలా అనౌన్స్ చేసింది అంటాం చూడండి, అది అనౌన్స్మెంట్. లేదంటే GHMC ఇలా అనౌన్స్ చేసింది అంటారు చూడండి, అది అనౌన్స్డ్ V2. అనౌన్స్డ్ V3. అనౌన్సెస్ థర్డ్ పర్సన్ సింగులర్, అనౌన్సింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఆన్సర్ అంటే మనకు తెలిసిందే, క్వశ్చన్కి ఆన్సర్ జవాబు.
answered V2, answered V3, answers third person singular, answering V1 plus ing form. అపోలజైజ్ అంటే క్షమాపణ అంటాం చూడండి, క్షమించండి అంటాం చూడండి, అది అపోలజైజ్డ్ V2, అపోలజైజ్డ్ V3, అపోలైజెస్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, అపోలైజింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అపియర్ అంటే ఈ అపియర్డ్ ఇన్ దట్ మూవీ అంట చూడండి, అంటే ఆ మూవీలో తను కనిపించిండు అంట చూడండి, అలా అపియర్డ్ కనిపించడం, అపియర్ అంటే కనిపించడం, అపియర్డ్ అంటే V2, అపియర్డ్ అంటే V3, అపియర్స్ థర్డ్ పర్సన్ సింగులర్, అపియరింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అప్లాడ్ అంటే చప్పట్లు కొట్టండి అంటే చూడండి, అది అప్లాడ్, అప్లాడెడ్ ఆల్రెడీ అయిపోయింది V2, అప్లాడెడ్ విల్ బి అప్లాడెడ్ ఫ్యూచర్లో చప్పట్లు కొడతారని, అప్లాడ్స్ థర్డ్ పర్సన్ సింగులర్, అప్లాయిడింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అప్లై, మీరు ఆ జాబ్కి అప్లై చేశారా లేదంటే మీరు ఆ పోస్ట్కి అప్లై చేశారా అంటారు చూడండి, అది అప్లైడ్ ఆల్రెడీ అయిపోయింది V2, విల్ బి అప్లైడ్ దట్ ఈస్ V3, అప్లైస్ థర్డ్ పర్సన్ సింగులర్, అప్లయింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అప్రోచ్, మీ అప్రోచ్ ఏంటి అంటే మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, ఏ విధానంలో చేయాలనుకుంటున్నారు, అది ఒకటి మీనింగ్ వస్తుంది. లేదంటే గో అండ్ అప్రోచ్ హిమ్ అంటే మీరు వెళ్ళి అతను ఒకసారి కలవండి, అతని విధానం మీకు చెప్తాడు అంటారు చూడండి, అది కూడా అప్రోచ్లో వస్తుంది. అప్రోచ్డ్ V2, అప్రోచ్డ్ విల్ బి అప్రోచ్డ్ ఫ్యూచర్ టెన్స్లో అంటే V3, అప్రోచెస్ థర్డ్ పర్సన్ సింగులర్, అప్రోచింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అప్రూవ్ అయిందా, మీ డాక్యుమెంట్ అప్రూవ్ అయిందా అంటారు కదా, ఇప్పుడు మీరు ఏదైనా లోన్కి అప్లై చేశారనుకోండి, లోన్ అప్రూవల్ వచ్చిందా అంటారు చూడండి, అది అలా అప్రూవ్డ్ అంటే V2, అప్రూవ్డ్ అంటే V3, అప్రూవ్స్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, అప్రూవింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఆర్గ్యూ, వాదించడం అంటే చూడండి, ఆర్గ్యూడ్ V2, ఆర్గ్యూడ్ విల్ బి ఆర్గ్యూడ్ V3, ఆర్గ్యూస్ థర్డ్ పర్సన్ సింగులర్, ఆర్గ్యూయింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. అరైజ్ అంటే ఏంటి అంటే, అరైజ్ అంటే దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే, అరైజ్ అంటే ఎలా చెప్పొచ్చు, తలెత్తడం, లేవడం, అరైజ్ అయింది అంటే చూడండి, అలా అరోజ్ V2, అరైజన్ V3, అరైజెస్ థర్డ్ పర్సన్ సింగులర్, అరైజింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్.